ఏపీలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చింది. 30 ఏళ్ల పాటు ఎస్సీ వర్గీకరణ కోసం సాగిన పోరాటానికి ప్రతిఫలం దక్కినట్టయింది. వర్గీకరణ ప్రక్రియకు సంబంధించి అన్ని కీలక దశలు దాటి మంగళవారం మాయిసాదా ఆర్డినెన్స్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తర్వాత గవర్నర్ కార్యాలయానికి నివేదించగా బుధవారం ఆయన దాన్ని ఆమోదించారు. దీంతో గురువారం అధికారికంగా ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ 2025కి సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక నుంచి వెలువడే నియామక ప్రకటనలు, ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతులు, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు వర్గీకరణ అమలు కానుంది. రాష్ట్ర ప్రభుత్వ నియామకాలకు సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలోనూ ఈ వర్గీకరణ వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వంలోని ఏదైనా శాఖకు సంబంధించి పోస్టుల భర్తీ, కేంద్ర ఆధీనంలో ఉండే కార్పొరేషన్లు, ఇతర సంస్థలు, విద్యా సంస్థలకు మాత్రం ఇది వర్తించదు. గతేడాది ఆగస్టులో ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. రాష్ట్రాలకు దీనిపై రాజ్యాంగబద్ధ అధికారం ఉందని పేర్కొంటూ ఆయా వర్గాల పెట్టుబడితనం ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది.